బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనా తాజాగా బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికలు వన్ సైడెడ్గా జరిగాయి, రిగ్గింగ్ జరిగింది, అప్రజాస్వామికంగా జరిగింది. షామ్ ఎలక్షన్ అంటే ఏదో ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి చూపించడం కోసమే మాత్రమే జరిగే తప్పితే ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరగలేదు అంటూ షేక్ హసీనా తప్పుపట్టారు ఎన్నికల ప్రక్రియను. అయితే అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, బ్యాన్ చేశారు. బహుశా మరి మా పార్టీ ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆమె ఈ కామెంట్స్ చేశారా పొలిటికల్గా? ఇంతవరకు దీనికి బీఎన్పీ నుంచి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ రాలేదు, చూడాలి. అయితే షేక్ హసీనాకు గతంలో ఉరిశిక్ష విధించారు. ప్రైమరీగా క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ, చాలామంది మృతికి కారకురాలైనటువంటి కారణంగా 2-3 ఛార్జెస్ ఉన్నాయి ఆమె పైన, ఉరిశిక్ష విధించారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది దృష్టి ఎక్కడ ఉందంటే ఆమెను ఎక్స్ట్రాడిషన్ కింద అప్పజెప్పమని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం భారత్ని అడుగుతుందా, లేదంటే కొంతకాలం పాటు ఈ విషయంపై మౌనంగా ఉంటుందా? షేక్ హసీనా విషయంలో కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఈమె గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నటువంటి షేక్ హసీనా ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ గురించి ఎందుకు ఇలా మాట్లాడారు? గతంలో ఈ 2 పార్టీల మధ్య చాలా తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు. ఒక సందర్భంలో షేక్ హసీనా హత్యకు కూడా ఒక పేలుడు జరిగింది. అవామీ లీగ్ పార్టీ నిర్వహించినటువంటి ఒక సభలో ఒక పెద్ద పేలుడు జరిగింది. అప్పుడు షేక్ హసీనా హత్యకు కుట్ర జరిగింది. ఆ కుట్రను తారిక్ రెహమానే చేయించాడు, లేకపోతే బీఎన్పీనే చేయించింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు షేక్ హసీనా కామెంట్స్ పొలిటికల్గా చర్చనీయాంశంగా మరి ఈ కామెంట్స్కి బీఎన్పీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి, భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే తారిక్ రెహమాన్ గెలిచిన తర్వాత వెంటనే భారత ప్రధాని మోదీ తారిక్ రెహమాన్కు ఫోన్ చేసి అభినందించారు. అలాగే బంగ్లాదేశ్తో ఒక సత్సంబంధాలను, స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాం అని చెప్పి ప్రధాని మోదీ కూడా కంగ్రాచులేట్ చేశారు. బట్ వెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే షేక్ హసీనా నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం ఎలా అర్థం చేసుకోవాలి? మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎన్సీపీ కానీ, అలాగే 77 సీట్లు సాధించినటువంటి జమాతే ఇస్లామీ కానీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి షేక్ హసీనా కామెంట్స్ని సమర్థిస్తాయా, నిష్పక్షపాతంగా జరిగాయని భావిస్తాయా, షేక్ హసీనాతో గొంతు కలుపుతాయా, లేకపోతే మౌనంగా ఉంటాయా? ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.